హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి కలెక్షన్స్. ఈరోజు మన వీడియో అయితే తెలుసు కదా, థంబ్నెయిల్ చూసే ఉంటారు. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి నేనిచ్చే సలహా. నేను ఏం చేశాను అనేది మీకు చెప్తాను. అలాగే ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. ఓకేనా? ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను చెప్పే ఈ 3 పాయింట్స్ నోట్ చేసుకోండి. నెంబర్ 1, మనం బిజినెస్కి ఎంత పెట్టుబడి పెట్టాలి. నెంబర్ 2, ఎక్కడి నుంచి తీసుకురావాలి. నెంబర్ 3, ఎంత మార్జిన్ వేసుకోవాలి. ఈ 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, నెంబర్ 1, మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టాలి. ఎంత పెట్టుబడి అయినా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే డబ్బు ఉన్నవాళ్ళు ఎంతైనా పెట్టుకోగలరు. సో డబ్బు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక్కొక్కరి దగ్గర ఉండి పెట్టుకుంటారు, ఒక్కొక్కరు లోన్ తీసుకొని పెట్టుకుంటారు, ఒక్కొక్కరు అప్పు చేసి పెట్టుకుంటారు. సో ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎంత పెట్టుకోవాలో తెలియక మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం అయితే ఇందులో ఉంది. ఇప్పుడు లక్షల్లో పెట్టుబడి పెట్టేసి తెచ్చిన తర్వాత అవి చెల్లకపోయినా ఉండిపోయినా కానీ మనం చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే అయితే మరి ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఎక్కువ పెట్టుబడి అయితే పెట్టొద్దండి. జస్ట్ ఒక 50,000 వరకు అయితే పెట్టుబడి పెట్టండి. ఎందుకు 50 అంటే ఖచ్చితంగా మనం 4 వెరైటీస్ తెస్తే తప్ప అవ్వదు. 50,000 అయితే పెట్టుకోవాల్సిందే. బిజినెస్ అన్న తర్వాత ఆ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఇంకా బిజినెస్ చేసుకోవడం వేస్టే. కాబట్టి ఒక 50,000 రూపీస్ పెట్టుబడి పెట్టుకోండి. అప్పుడే మనం ఎక్కువ పెట్టలేదులే, లక్షల్లో పెట్టలేదు, సరేలే ఇప్పుడు కాకపోతే తర్వాత వెళ్తాయి అనే ఒక కాన్ఫిడెన్స్ మీద అయితే మనం ఉండొచ్చు. అదే కానీ ఎక్కువ పెట్టేసామనుకోండి, అమ్మో ఇంత డబ్బులు పెట్టేశాము, ఎలా ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటాం కదా. అలాంటి అవసరం లేకుండా 50,000 పెట్టుకోండి. 50,000 పెట్టుకున్నాక ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టుకోవాలనేది చెప్పేశాను. ఓకే, అలాగే ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా దగ్గరలో హోల్సేల్ బిజినెస్ మార్కెట్స్ ఉన్నాయి, తర్వాత మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? హైదరాబాద్ ఉంది. మన తెలుగు స్టేట్స్ అయితే హైదరాబాద్ ఉంది. ఓకేనా? మిగతా ఇంకెక్కడ గుంటూరు అవి ఇవి అంటే నార్మల్, అవి లోకల్ అండి. అవి మ్యానుఫ్యాక్చరింగ్స్ అక్కడక్కడ తక్కువ ఉంటాయి. ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క దగ్గర తయారు చేస్తూ ఉంటారు. సో అన్నీ ఉన్నదైతే హైదరాబాద్ అని చెప్పొచ్చు. అలాగే బెంగళూరు, మనం తెలియని భాష అయినా కానీ అన్ని భాషలు మాట్లాడతారు అక్కడ. కాబట్టి బెంగళూరులో ఎక్కువ శాతం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే టాప్స్, డ్రెస్సెస్ బాగుంటాయి. ఓకే, అలాగే ఢిల్లీ, ముంబై ఇవన్నీ ఉన్నాయి. కోల్కతా, ఢిల్లీ, ముంబై పక్కన పెట్టేయండి. మనం అంత దూరం వెళ్ళినా మనకు అవన్నీ రావాలి, చేయాలి అని భాష రావాలి. సో తెలియని ప్రదేశాలకు వెళ్ళి ఇబ్బంది పడేదంటే తెలిసిన ప్రదేశాలకు వెళ్ళడం బెటరు. అయితే కోల్కతా కూడా చాలామంది వినే ఉంటారు, తెలుసు, వెళ్తుంటారు. కానీ నార్మల్గా చూడటానికి వెళ్తారు, కానీ బిజినెస్ కోసం అని తక్కువ మంది వెళ్తారు. కానీ కోల్కతాలో అయితే మాత్రం చాలా బాగుంటాయి. అట్ ద సేమ్ టైం వెరీ వెరీ చీప్ అండ్ బెస్ట్ అండి. అక్కడ మాత్రం చాలా చీప్ అండ్ బెస్ట్ అక్కడ దొరుకుతాయి. కానీ మనం స్టేషన్లో దిగిన దగ్గర నుంచి కూడా ట్యాక్సీ దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ అయిపోద్ది. మనం స్టేషన్లో దిగి ఇలా బయటకు వెళ్తామో లేదో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది మోసం. ఓకేనా? ప్రతి దగ్గర మోసమేనండి. మనం ట్యాక్సీ బేరమాడుకొని వెళ్ళేటప్పుడు అక్కడ కూడా వాడు మోసం చేస్తాడు. మనకి తెలియని ప్రదేశం కాబట్టి, భాష రాదు కాబట్టి ఇంకొంచెం మోసం. అంటే బెంగాలీ, హిందీ వచ్చేటోళ్ళు అయితే కొంచెం పర్వాలేదు, కానీ వాళ్ళని మోసం చేస్తారండి. ఇది మాత్రం నాకు తెలుసు. బట్ ఎవరైనా బాగా తెలిసిన పర్సన్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా లేదు భాష బాగొచ్చు అనుకునే వాళ్ళతో వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే మనకి ఇంకొక ప్రదేశం ఏంటి అంటే ఫస్ట్ గుర్తొచ్చేసి సూరత్లో కూడా
కోల్కతా కంటే ఎక్కువ మోసం. అక్కడ బాబోయ్! అక్కడైతే ప్రతి ఒక్కరు మోసమేనండి. మనం వెళ్లి ఏజెంట్ మాట్లాడుకొని ఎళ్ళాలి. ఆ ఏజెంట్ ఎలాంటి వాడో తెలీదు. ఒకవేళ ఇన్‌కేస్ మంచివాడవినా సరే అక్కడికి వెళ్లి వాళ్ళతో మనం టై అప్ అయ్యి చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి సరుకొస్తది, రాదు. ఒకవేళ వచ్చింది అనుకో అది డ్యామేజెస్ రావచ్చు. లేదు అంటే వాడు వేరే సరుకైనా పంపించొచ్చు, రిప్లికాస్ పంపించొచ్చు చెప్పలేం. మనం కూడా సూరత్ వెళ్ళాలన్నా సరే తెలిసిన వాళ్ళతోనే వెళ్ళాలండి. ఇదైతే నోట్ చేసుకోండి. ఇంకొక విషయం తెలిసి వెళ్తే మాత్రం మనం వెళ్లి తెచ్చుకోవడానికి 50,000 పెట్టుబడి పెట్టినప్పుడు అంత దూరం వెళ్ళడం అవసరమా? అది నోట్ చేసుకోండి. అవసరమా? అవసరం లేదు నాకడిగితే. ఎందుకంటే మనం సూరత్ వెళ్ళాలి అంటే మినిమమ్ 5,00,000 పట్టుకెళ్తే 3-5 లాక్స్ ఓకే. 3-5 లాక్స్ పట్టుకెళ్తేనే మనం సూరత్ వెళ్ళాలి. లేదు అంటే అసలు వెళ్ళకూడదు. ఇంకొక విషయం మనం మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తెచ్చుకుంటే తక్కువ పడతది కదా అని మీరు అడగొచ్చు. మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటే తక్కువ పడతది. కానీ అక్కడికి వెళ్ళాలంటే మాత్రం 5-10 లాక్స్ పెట్టుకుంటేనే మనం వెళ్లి మ్యానుఫ్యాక్చర్స్‌కి ఇవ్వగలమండి ఆర్డర్స్. లేదు అంటే మాత్రం వాళ్ళు కూడా రిప్లికాయే పంపిస్తారు. మనకి చూపించేదొకటి, వాళ్ళు పంపించేదొకటి. మనము చూసేటప్పుడు మంచియి చూపిస్తారు. ఇదొస్తది, ఆ ప్రొడక్ట్ ఇది, అది అని చెప్పి వస్తాయి. కానీ అవన్నీ అబద్ధాలు. అక్కడ కూడా మోసమే. కాబట్టి మనం మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి కూడా ఈ 50,000, 1,00,000 పట్టుకొని వెళ్ళకూడదు. మనం 5-10 లాక్స్ పెట్టామనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా పెద్ద మనకి గిరాకీ వచ్చింది అని చెప్పి వాళ్ళు కూడా తీసుకుంటారు. కాబట్టి మనము 50,000 అయితే పెట్టుకొని వెళ్ళకూడదు. 5-10 లాక్స్ పెడితేనే మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకొక విషయం ఇక్కడ మరి మనం తెచ్చుకుంటాం కదక్క! మరి ఎలా తెచ్చుకోవాలి? వెళ్ళొద్దు అంటున్నారు అనేసి మీరు అడగొచ్చు. ఎలా తెచ్చుకుంటారంటే అక్కడ మనము ఎవరైనా హైదరాబాద్‌లో ఫర్ సపోజ్ హైదరాబాద్‌లో ఎళ్లి తెచ్చుకున్నాం. అక్కడ మన ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ ఎవరైనా ఉంటే ఆ షాప్‌కి విజిట్ చేసి కొంచెం చూడొచ్చు కదా అని చెప్పి వీడియో కాల్ చేసి కొంచెం హెల్ప్ చేయమని అడగాలి. ఒకవేళ లేదు అడగలేమక్క అంటే ఎవరైనా హోల్‌సేలర్స్ నంబర్స్ మనం ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఊరికనే ఇంట్లో కూర్చుంటే అయిపోదండి. మనం అన్నీ చూసుకోవాలి. ఎక్కడ తయారవుతాయి, ఎక్కడ ఇప్పుడు మంచి హోల్‌సేల్ షాప్స్ ఎక్కడున్నాయి అనేది ప్రతి క్షణం మనము దాని గురించి సెర్చింగ్‌లోనే ఉండాలి. అప్పుడు మనకు కొంతమందైనా తెలుస్తది. ఓకేనా. కొంతమంది నంబర్స్ తెలుస్తాయి. కొన్ని షాప్స్ పరిచయం అవుతాయి. సో, అలాగా అప్పుడు మనం వాళ్ళకి ఫోన్ చేసి మేమిలా తీసుకుంటాం. మేము ఎక్కువే తీసుకుంటామండి. కానీ ఫస్టు ఎలా వస్తాయో మాకు తెలీదు కదా! కొంచెం మేము ఫస్ట్ తీసుకొని ఆ తర్వాత మేము ఎక్కువ తీసుకుంటాము. ఇలా ఆర్డర్ పెట్టుకుంటాము అనేసి మాట్లాడి వాళ్ళతో మనం సెలెక్ట్ చేసుకొని వీడియో కాల్‌లో గానీ సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి. తెచ్చుకున్నాక ఎంత మార్జిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా తెచ్చుకున్నాం, ఎంత పెట్టుకున్నాం అనేది తెలుసుకున్నాం కదా! నెక్స్ట్ ఎంత మార్జిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి రూ. 100కి రూ. 30 పెట్టుకోవాలండి మార్జిన్. అంటే 30% మార్జిన్ పెట్టుకోవాలి. 30% మార్జిన్ పెట్టుకుంటే తప్ప మనం లాస్ అవ్వము. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రూ. 100 ఏదైనా వస్తువు కొన్నామనుకోండి. ఏదైనా అంటే ఐ మీన్ ఒక శారీ, టాప్ ఏదైనా రూ. 100 కొనము. ఇన్‌కేస్ కొంటే అది రూ. 130కి అమ్మాలి. అంటే 100ది అక్కడ కొనేసాం కదా! ఇక్కడ రూ. 30 యాడ్ చేసి పెట్టేసాం అది కాదు. మనకి షిప్పింగ్‌లో కూడా పోతాయి. ఇప్పుడు రూ. 100ది మనం కొంటే అది మన దగ్గరికి రావడానికి షిప్పింగ్ చార్జెస్ పడతది. ఎంత పడతది? ఎక్కువ బల్క్‌లో తెచ్చుకున్నప్పుడు ఒకదానికి ఒక రూ. 10 పడొచ్చు. లేదా 15 లేదా రూ. 20 పడొచ్చు. అది ఆ 20 కలిపి, ఈ 30 కలిపి రూ. 150 పెట్టుకోవాలి. అర్థమైందనుకుంటాను. అప్పుడు మనకి 30% వచ్చినట్లు. ఇన్‌కేస్ మనం మరి 40, 50 అంటే అది కష్టమండి. అందరికీ తెలుసు ఇప్పుడు ఆన్‌లైన్ బిజినెస్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద ఎంత వేసుకుంటున్నారనేది కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అంత బాగా పాపులర్ అయింది ఈ ఆన్‌లైన్ బిజినెస్. కాబట్టి ఆఫ్‌లైన్ అవ్వని, ఆఫ్‌లైన్‌లో కొన్న వాళ్ళు కూడా ఆన్‌లైన్‌లో చూస్తుంటారు. అమ్మో! తిని తెచ్చుకొని ఇంతకు అమ్మేస్తుందా అని మళ్ళీ మన దగ్గరికి రారు. కాబట్టి 30% మాత్రమే వేసుకోండి. ఇంకా అవసరమైతే 20, 25 వేసుకున్న బెటరే. బట్ వద్దు మరి మన కష్టానికి
ఆ మాత్రమైనా ఉండాలి కాబట్టి ఒక 30% వేసుకోండి. అంటే 1000 రూపాయలది కొంటే అది వచ్చేసరికి మన దగ్గరికి ఒక 20 రూపీస్ యాడ్ అయితే 1020 రూపాయలు. అంటే మనం దాన్ని 1320 రూపాయలకి అమ్మాలి. ఓకేనా? అలా అమ్మితేనే మనకి అప్పుడు లాభం వస్తుంది. లేదు అంటే మాత్రం అక్కడ కూడా లాస్ అయిపోతాం. ఇప్పుడు ఎంత పెట్టుకోవాలి అనేది కూడా చెప్పేశాను. అయితే బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి? ఈ పాయింట్ చెప్పలేదు కదా! ఎలా అంటే మనం ఖచ్చితంగా అండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియజేయాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి అని కొంచెం రిక్వెస్ట్గా అడగాలి. అడిగి వాళ్ళందరికీ తెలిసినప్పుడు ఆఫ్లైన్లో బిజినెస్ చేస్తూ ఆన్లైన్లో పెట్టాలండి. ఇది మాత్రం చాలా అంటే చాలా అవసరం, ఇంపార్టెంట్. ఇది మర్చిపోవద్దు ఈ పాయింట్ని. ఆన్లైన్లో బిజినెస్ చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఆఫ్లైన్లో ఖచ్చితంగా బిజినెస్ చెయ్యాలి. అప్పుడే మన సరుకు అనేది ఆగకుండా అలా వెళ్తూ ఉంటది. ఇప్పుడు ఆన్లైన్ పెట్టేసిన వెంటనే వెళ్ళిపోవండి. ఇప్పుడు మీరు కొత్తగా ఛానల్ పెట్టినప్పుడు దానికి చాలా సబ్స్క్రైబర్లు రావాలి, తర్వాత మన మన ఛానల్ మీద నమ్మకం రావాలి, వ్యూస్ రావాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ లోపు ఈ తెచ్చుకున్నదంతా కూడా మనకి పాత పడిపోతుంది. పాత పడిపోయిన తర్వాత ఎవరు తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా కానీ అది మరీ చీప్ కావాలి. మనం వేసుకుందే 30 రూపాయలు, 100 రూపాయలకి. ఇంకా అందులో కూడా ఇంకా చీప్గా ఇవ్వాలంటే మనం ఇంకా అమ్మాల్సిన అవసరం కూడా లేదనమాట. అందుకు మనం బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఆఫ్లైన్లో కస్టమర్స్ని బాగా మనం ఇంటికి వచ్చి తీసుకువెళ్ళినట్టు చూసుకోవాలి. అప్పుడే ఆన్లైన్ బిజినెస్ కూడా క్లిక్ అవుతుంది. అలా అని ఒకే ఆఫ్లైన్లో ఉండిపోవద్దు, అలా అని ఆన్లైన్లోనే ఉండిపోవద్దు. ఆఫ్లైన్, ఆన్లైన్ రెండు చేయాలి. తర్వాత బ్యాలెన్స్ చేసుకుంటూ ఆఫ్లైన్ కట్ చేసి పూర్తిగా ఆన్లైన్లో పెట్టేయాలి. ఎందుకు అంటే ఆఫ్లైన్లో అరువులు వెళ్ళిపోతాయి. మనకు తెలిసిన వాళ్ళు కానీ, పక్కింటి వాళ్ళు కానీ ఇక్కడే ఉంటాం కదా, రేపిస్తాం, లేకపోతే నెక్స్ట్ మంత్ శాలరీ వస్తే ఇస్తామని చెప్తారు. అలాంటప్పుడు మనం ఏం చేయలేం, ఇచ్చేయాలి అంతే. ఇంకా అప్పుడు సరేలే మనకి ఎప్పటికైనా వస్తుంది, ఇది వెళ్ళిపోతుంది కదా అన్న ఒక ఆశతో ఫస్ట్లో ఇచ్చేస్తాం. తర్వాత ఆఫ్లైన్ పూర్తిగా కట్ చేసేసి ఏదైనా కావాలంటే ఆన్లైన్లో చూసుకొని పెట్టుకోండి అని చెప్పేయాలి. మనం ఇంకా ఆఫ్లైన్ బంద్ చేస్తాం, ఎందుకంటే ఆన్లైన్లో ఎక్కువ ప్రెషర్ అయిపోతుంది. సో ఆన్లైన్ నేను రెండు చేయలేకపోతున్నాను, అందుకే ఆఫ్లైన్ కట్ చేసేసి ఆన్లైన్లో పెట్టాను, ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి అని చెప్పాలి. అప్పుడు మనం కూడా ఎప్పుడు కూడా అరువులు ఇవ్వకూడదు. ఆఫ్లైన్ చేసినా కానీ ఇవ్వకూడదు. కానీ తప్పదు, ఇవ్వకూడదు అని చాలా మంది చెప్తారు, బట్ అది అవ్వదండి, ఇవ్వాలి. ఎందుకంటే పక్కన వాళ్ళు రిలేషన్స్ తర్వాత ఇస్తామంటారు, అలా ఇలా అంటారు. ఆఫ్లైన్లో బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకొక విషయం ఏంటంటే మనం 1000 రూపాయలు తెచ్చింది 1320కి పెట్టాలనుకున్నాం కదా, అలా పెట్టకూడదు. 1500 పెట్టాలి. అప్పుడు వాళ్ళు ఎలాగో బేరం ఆడతారు, అప్పుడు ఆ 1300కి ఇవ్వాలి. ఓకే, అది కూడా మస్ట్ అండ్ షుడ్ చేయాల్సిన పనే. ఎందుకంటే మనం జెన్యున్గా వేసుకున్నా సరే వాళ్ళకి అది అర్థం కాదు. నేను 30 రూపాయలే వేసుకుంటున్నానమ్మా అనే సరే వాళ్ళకి అబద్ధం అనుకుంటారు అంతే. అది ఎవరైనా అనుకుంటారో, అది సహజం. కాబట్టి ఎక్కువ పెట్టి తక్కువకి ఇవ్వాలి ఆఫ్లైన్లో. ఆన్లైన్లో మాత్రం అలా కాదు, మీరు ఫిక్స్డ్ ప్రైస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు షిప్పింగ్ ఛార్జెస్ వాళ్ళకి వేయమన్నా ప్లస్ షిప్పింగ్ అని చెప్పాలి. లేదు అంటే మీరు ఫ్రీ షిప్పింగ్ అనుకో, అందులో 80 రూపీస్ యాడ్ చేసుకొని ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాలి. అది మీరు చేయాల్సిన ఇంకొక పని. ఇప్పుడు మనం ఆఫ్లైన్, ఆన్లైన్ అలాగా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తే అప్పుడు మనం ఆన్లైన్లో క్లిక్ అవుతామండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అవన్నీ మీకు చెప్తాను. ఏంటి ఏదైనా సరే వెంటనే రిప్లై మ్యాక్సిమం వస్తుంది. ఒకవేళ రాలేదు అంటే మాత్రం నేను దాని గురించి వీడియో అయినా మళ్ళీ చేస్తాను. మీరు డౌట్స్ అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను కూడా కొత్తగానే పెట్టాను ఛానల్. నాకు మాత్రం నేను నా జర్నీ అనేది ఇక్కడ చెప్పట్లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నా జర్నీ కోసం చెప్తాను, నేను ఏం చేశాను అవన్నీ నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే వీడియో బాగా లెంతీ అయిపోతుంది, సో వినడానికి కూడా నచ్చరు కాబట్టి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.